సహోదరి సహోదరులు, నువ్వు దయగలిగిన వ్యక్తివైతే మొదటిగా నీ దయ ఎక్కడ చూపించాలి? నీ భార్యకు చూపించాలి, నీ భర్తకు చూపించాలి, నీ ఇంట్లో ఉన్న సభ్యులకు చూపించాలి. నీలో ఉన్న దయాగుణము, నీలో ఉన్న జాలి గుణము, నీలో ఉన్న ప్రేమతత్వము నీ ఇంట్లో వాళ్ళకు చూపించాలి. నీ ఇంట్లో వాళ్ళని నువ్వు ప్రేమించకపోతే, నీ ఇంట్లో ఉన్న వారి పట్ల నువ్వు దయను చూపించకపోతే బయట వాళ్ళకు చూపించగలవా? ఒకసారి ఆలోచించండి. తన భార్య గొడ్రాలు అని చెప్పి నిందించలా, బెదిరించలా, విడాకులు ఇస్తాను అని చెప్పి వేధించలా. కానీ ఏం చేశాడో తెలుసా? తన భార్యకు గొడ్రాలుతనాన్ని పరిష్కరించగలిగిన దేవునికి ప్రార్థన చేశాడు. సహోదరి సహోదరులు, నీ భర్త వల్ల కావచ్చు, నీ భార్య వల్ల కావచ్చు, నీ మనసులో ఏదైనా వేదన ఉందా, బాధ ఉందా? అలా ఉన్నట్లయితే నువ్వు వెళ్ళి నీ భార్యతో భర్తతో గొడవ పడడం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు దేని విషయం బాధపడుతున్నావో, ఎందుకు నలిగిపోతున్నావో వెళ్ళి దేవునితో చెప్పు. దేవుడు సమాధానం ఇస్తాడు. గొడ్రాలుగా ఉన్న తన భార్యను చూస్తూ ప్రతిరోజు భర్త అయినటువంటి ఇస్సాకు మానసికంగా కృంగిపోతే ఏం లాభం? మనసులో మదన పడితే ఏం లాభం? తన ఎదుట ఉన్న మనిషిని నిందిస్తే ఏం లాభం? నిందించలా, వేధించలా, విసిగించలా. అని ఏం చేశాడు? దయ చూపించాడు. ఏం చేశాడు? తన కోసం ప్రార్థన చేశాడు.